హాయ్ వ్యూవర్స్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ ల్యాప్టాప్లో స్క్రీన్ రికార్డింగ్ ఎట్లా చేస్తారో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. పవర్ పాయింట్ ఎంఎస్ ఆఫీస్లో పవర్ పాయింట్ ఓపెన్ చేయాలి. ఇవి మొత్తం పవర్ పాయింట్కి సంబంధించిన ఫైల్స్, డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్. ఇవి ఆల్రెడీ నేను వీడియోస్ చేస్తుంటాను కదా, దానికి సంబంధించినవి ఇవి. పవర్ పాయింట్ 2019 ఓపెన్ అయింది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నవి కాబట్టి ఇట్లా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు సేవ్ చేసుకోకుండా డైరెక్ట్గా ఓపెన్ చేయాలంటే ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఇక్కడ పవర్ పాయింట్ అని కొట్టాలి ఫ్రెండ్స్. పవర్ పాయింట్ అని కొట్టాలని ఇక్కడ పవర్ పాయింట్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ పవర్ పాయింట్ ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ అనేది ఇట్లా ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత ఇది కూడా ఓపెన్ చేసి ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఆ రికార్డ్ అనేది రికార్డ్ చేసి రికార్డ్ కొట్టిన తర్వాత ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. స్క్రీన్ రికార్డింగ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఎక్కడ వరకు కావాలి, లెంత్ కొంచెం కావాలా లేకపోతే మొత్తం ఫుల్ కావాలంటే ఇక్కడ మనం ఈ నుంచి డ్రాగ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ నుంచి ఇట్లా ఇక్కడ వరకు డ్రాగ్ చేసి అప్పుడు రికార్డ్ అని ఉంటుంది. అప్పుడు రికార్డ్ కొట్టాలి. రికార్డ్ అని కొడితే ఇట్లా 3 సెకండ్లు వస్తాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ స్టార్ట్ అయింది రికార్డింగ్. ఇంకో 3, 4, 5 సెకండ్స్ వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ ల్యాప్టాప్లో ఏమైనా రికార్డ్ చేసి వేరే వాళ్ళకి పంపించాలన్నా, ఏదైనా దీంట్లో రికార్డింగ్ చేయాలి అని అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంచెం మనం ఒక 1 వీడియో ఫైల్ని ఆపరేటింగ్ చేసి మళ్ళీ దాన్ని ఎట్లా సేవ్ చేయాలి అని చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దిస్ పీసీకి వెళ్ళిన ఫ్రెండ్స్. లోకల్ డిస్క్ తర్వాత ఎలక్ట్రికల్ యానిమేషన్ది ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. యూట్యూబ్ వీడియోస్, ఈ యూట్యూబ్ వీడియోస్లో ఈ మొత్తం నేను చేసే వీడియోస్ మొత్తం ఫ్రెండ్స్ ఇవి డాక్యుమెంట్స్, ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్ డాక్యుమెంట్స్. ఇవే డాక్యుమెంట్స్ని వీడియో లాగా తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియోస్ వచ్చేసి పిఎన్జి ఫైల్స్ ఫ్రెండ్స్. పిఎన్జి ఫైల్స్ అంటే అవి ఒరిజినల్గా ఉంటాయి ఫ్రెండ్స్, ఫొటోస్. ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది పిఎన్జి ఫైల్ అంటారు ఫ్రెండ్స్. ఇది హెచ్డిగా ఉంటుంది. తర్వాత ఈ మొత్తం వీడియోస్, ఈ మొత్తం డాక్యుమెంట్స్. ఇప్పుడు మనకు రికార్డ్ అనేది 1 నిమిషం 5, 6 సెకండ్లు అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వీడియో ఫ్రెండ్స్. ఇది వీడియో అంటే ఇట్లా మనం ఓపెన్ చేసిందంటే అది వీడియో లాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మనకు రికార్డ్ అయిందా లేదా ఎట్లా తెలుసుకోవాలి అని అంటే, ఇక్కడ ఈ మౌస్ పాయింటర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ పైకి తీసుకెళ్తే ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది. మనకు ఒక నిమిషం జస్ట్ ఇట్లా వేరే వాళ్ళతో ఇట్లా మాట్లాడిన, బయటకు వెళ్ళాలని ఇట్లా పాస్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ పాస్ చేసి మళ్ళీ రికార్డ్ చేసుకోవచ్చు. లేదు మనకు వీడియో ఆల్రెడీ ఇక్కడ వరకు కంప్లీట్ అయింది, సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్టాప్ బటన్ ఉంది ఫ్రెండ్స్. ఇది స్టాప్ బటన్ ఇట్లా నొక్కినాం అనుకోండి, అప్పుడు ఇప్పుడు మనం చేసిన వీడియో అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఇది మౌస్గా ఫ్రెండ్స్. ఇది నొక్కితేనేమో ఓకే బటన్, ఇది నొక్కితేనేమో రిఫ్రెష్ లాగా చేస్తాం కదా. ఇదేమో రైట్ సైడ్ బటన్, ఇదేమో లెఫ్ట్ సైడ్ బటన్. ఇప్పుడు మనం ఈ లెఫ్ట్ సైడ్ బటన్ అనేది ఇక్కడ మౌస్ పాయింటర్ ఇక్కడ ఈ వీడియోలో పెట్టి ఇక్కడ రైట్ సైడ్లో క్లిక్ చేయాలి. ఇట్లా రైట్ సైడ్లో క్లిక్ చేస్తే అప్పుడు ఇక్కడ సేవ్ మీడియా యాజ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సేవ్ మీడియా యాజ్లో ఇక్కడ నొక్కాలి. తర్వాత ఈ ఫైల్ అనేది ఎక్కడ సేవ్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ వీడియోస్ అనగా వీడియోస్కి వచ్చేసి మనం స్క్రీన్ రికార్డ్ చేసినాం కాబట్టి స్క్రీన్ రికార్డింగ్ అని పెట్టిన ఫ్రెండ్స్. ఇది మనం వీడియోస్లో సేవ్ చేస్తున్నాం. ఇక్కడ సేవ్ చేసిన ఫ్రెండ్స్. సేవ్ చేసిన తర్వాత ఇది మొత్తం మనకు స్క్రీన్ రికార్డింగ్ అయిపోయింది, సేవ్ అయిపోయింది. ఇది అవసరం లేదు ఫ్రెండ్స్, బ్యాక్ చేసేయాలి. ఇప్పుడు మనకు ఆ వీడియో అనేది సేవ్ అయిందా లేదా అనేది మళ్ళీ చెక్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ దిస్ పీసీ ఉంది కదా ఫ్రెండ్స్. దిస్ పీసీకి వెళ్ళి వీడియోస్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియోస్లో స్క్రీన్ రికార్డింగ్ అని మనం చేసాం ఫ్రెండ్స్. ఇంకో ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ స్క్రీన్ రికార్డింగ్ అని. ఇది మనం ఒకసారి ప్లే చేసి ఆల్రెడీ స్టార్ట్ అయింది రికార్డింగ్. 3, 4, 5 సెకండ్స్ వరకు వస్తుంది ఫ్రెండ్స్. మనం
ఈ ల్యాప్టాప్లో ఏమైనా రికార్డ్ చేసి వేరే వాళ్ళకి పంపించాలన్నా ఏదైనా దీంతో రికార్డింగ్ చేయాలి అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంచెం మనకు ఇట్లా యూట్యూబ్ వీడియోస్ మొత్తం ఇక్కడ మనం ఏమేమి ఆపరేటింగ్ చేసాం మొత్తం రికార్డ్ అయింది ఫ్రెండ్స్. పవర్ పాయింట్ డాక్యుమెంట్స్ ఇవే డాక్యుమెంట్స్ని వీడియో లాగా తీసి పంపే ఫ్రెండ్స్. డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్ వీడియో ఉంటాయి ఫ్రెండ్స్. ఇది అంటే ఈ మొత్తం చూసాం ఫ్రెండ్స్. మనకు ఒక నుంచి వీడియో ఆల్రెడీ కంప్లీట్ అయింది, సేవ్ చేసుకోవాలి అంటే స్టాప్ బటన్ ఉంది ఫ్రెండ్స్. ఇది స్టాప్ బటన్ ఇట్లా ల్యాప్టాప్లో ఏదైనా సరే మనం రికార్డ్ చేసి ఏమన్నా మెయిన్ వీడియోలు ఏమన్నా రికార్డ్ చేసి వేరే వాళ్ళకి పంపించాలన్నా లేకపోతే మన గురించి ఏదైనా చేసుకోవాలన్నా ఇట్లా రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్క్రీన్ రికార్డింగ్ ల్యాప్టాప్ అయినా డెస్క్టాప్ అయినా కానీ 2016 నుంచి ఆ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సెర్చ్ బాక్స్లో ఎంఎస్ ఆఫీస్ అని ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ అని కొడితే ఎంఎస్ ఆఫీస్లో వర్డ్ అని ఉంది. మనకు పవర్ పాయింట్ కావాలి కాబట్టి ఇలా డైరెక్ట్గా పవర్ పాయింట్ అని కొట్టాలి. ఇట్లా పవర్ పాయింట్, ఈ పవర్ పాయింట్ అనేది 2016 సాఫ్ట్వేర్ ఉంటేనే ఆ రికార్డ్ అనేది అవుతుంది. అంటే 2016 నుంచి 2016, 18, 19 అంటే నాకు 2019 ఫ్రెండ్స్. ఇది 2000 కంటే 16 అంటే 14, 2014, 15 ఉంది అనుకోండి. అప్పుడు రికార్డ్ చేసుకోవడానికి వీలు ఉండదు. 2016 నుంచి స్టార్ట్ రికార్డ్ చేసుకునేది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.